దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు 140వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. సబ్జెక్ట్ అయితే సృష్టికర్త. ఈ సబ్జెక్టులో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవిత చరిత్ర చెప్తూ కిందసారి ఎపిసోడ్లో ఒక విషయం చెప్పా. ఆ పిల్లాడు 10 సంవత్సరాల వయసప్పుడు తండ్రితో పాటు గాంధీ గారి దగ్గరికి ఢిల్లీలో గాంధీ గారు ఉంటే గాంధీ గారి దగ్గరికి వాళ్ళు స్నేహితులు కాబట్టి, కుటుంబ స్నేహితులు కాబట్టి వాళ్ళ తండ్రి గాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పిల్లాడిని కూడా వెంటబెట్టుకు వెళితే అక్కడ ఏం జరిగింది ఆయన ఒక సంగతి చూశాడు. ఆ సంగతి చూసి ఆ మనసులో బాగా ముద్ర పడిపోయింది ఆయనకి. ఆ సంగతి ఏంటో మనం కూడా చూస్తే ఓహో ఈ విషయాలు మనకు తెలియవే అనుకుంటాం. అది ఏంటి అంటే, ఆ రోజు గాంధీ గారు ఆయనకి ఎప్పుడు ఉత్తరాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఉత్తరాలన్నీ చదివిస్తూ ఉంటాడు. ఆ రోజు ఉత్తరాలన్నిటిని కూడా తీసి ఒక ఉత్తరం వచ్చింది. ఆయనకి ఉన్నటువంటి ఆ పిఏ గారిని అన్ని ఉత్తరాలు చదవమంటాడంట. ఆయన వచ్చిన ఉత్తరాలు చదివి వినిపిస్తారు. ఆ రోజు వచ్చిన ఉత్తరాల్లో ఒక ఉత్తరం చదువుతూ ఉన్నాడు. ఆయన బిగ్గరగా చదువుతూ ఉన్నాడు. ఆ ఉత్తరం హిందూ మతంలో మూఢభక్తి గల ఒక వ్యక్తి రాసింది. అది ఎవరు రాశారట? హిందూ మతంలో మూఢభక్తి, కొంత మూఢమైనటువంటి భక్తులు కలిగి ఉంటారు ఆ మతంలో. ఆయన రాశాడట. అందులో అతను అసహ్యమైన పరిభాషను వాడాడు. అసలు చాలా అసహ్యమైన పరిభాషను వాడాడు. అంతే కదా, మరి ఇక ఉత్తరం రాసేవాడు ఆడ ఇష్టం ఏం రాస్తాడు. గాంధీజీని ఉద్దేశించి మొదటి మాట కుక్క అంటూ సంబోధించి వ్రాస్తూ, గాంధీ గారిని ఆయన ఏం సంబోధిస్తున్నాడంట? కుక్క అని సంబోధిస్తూ రాశాడట. నిన్ను నేను చంపుతాను అంటూ బెదిరిస్తూ రాశాడు. నిన్ను చంపుతాను బెదిరిస్తూ రాశాడు. గాంధీ గారు వెంటనే అతనికి జవాబు రాయమని చెప్పనారంభించ పిఏ గారిని. అయితే ఆయనకు ఉత్తరం దానికి జవాబు రాసుకోండి అన్నారు. ఆ మాట వినంగానే ఎవడో నువ్వేంటి ఇలా అన్నావు నన్ను అంటారు కదా ఎవరైనా, అలా అనుకోకుండా జవాబు రాయి అని చెప్పి నేను చెప్తాను నువ్వు రాయి అంటున్నాడట. ఈ పిల్లాడు ఆయన్ని చూస్తున్నాడు అక్కడ ఉండి. ఏం చెప్తాడు ఈ జవాబు అని. ఏమన్నాడు? అంత స్వాతంత్ర సమర ఉద్యమం నడుపుతున్నటువంటి ఆయన్ని ఇక దగ్గరలో పడింది కదా, స్వాతంత్రం రావటం అనేది ఇక దగ్గరలో పడుతూ ఉంది. ఆ రోజుల్లో మరి ఈయనకి 10 సంవత్సరాల వయసు అంటే స్వతంత్రం ఇవాళ రేపు వస్తుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఉత్తరంలో ఆ మాట రాస్తే ఆయన ఏమన్నాడంట? ఉత్తరం ఇలా రాయమన్నాడట. నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రేమతో నువ్వు రాసిన ఉత్తరానికి ధన్యవాదాలు అన్నాడు. ఆయన కుక్క అని అంటే ఈయన ఏమన్నాడు? నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రేమతో నువ్వు రాసిన ఉత్తరానికి ధన్యవాదాలు. నా మీద ప్రేమతో నువ్వు ఉత్తరం రాసినందుకు నీకు ధన్యవాదాలండి. ప్రేమతో రాశాడు ఆయన. ఏమన్నా ఎంత కక్షపూరితంగా రాశాడు? నిన్ను చంపుతా అని రాశాడు. ప్రేమతో నువ్వు రాసిన ఉత్తరానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నీ భావాలను నేను గౌరవిస్తున్నాను. నీకు ఉన్నటువంటి భావాలు ఏమున్నాయో వాటిని నేను గౌరవిస్తున్నాను. కానీ నేను ఇప్పుడు చేస్తున్నది దేవుని చిత్త ప్రకారం మన మాతృదేశం కోసం. నువ్వు అనుకుంటున్నావే ఈ గాంధీ గారు సహనం శాంతి అంటాడు, ఎవరిని దూషించొద్దు, కొట్టొద్దు, తెట్టొద్దు, శాంతి సమాధానం అంటుంటాడే, అది చాలామంది ప్రజలకి నచ్చట్లేదు. అది శాంతి ఏంటి, సమాధానం ఏంటి, దెబ్బ కొడితే మళ్ళీ దెబ్బ కొట్టాలి, అట్లా ఉండాలి అని చెప్పి ఈ గాంధీ గారు శాంతం అనటం వల్లే బ్రిటిష్ వాళ్ళు ఇంకా వదిలిపెట్టిపోకుండా స్వతంత్రం ఇవ్వకుండా కూర్చున్నారని చెప్పి ఆ కోపం రగిలిపోతా ఉంది కొంతమందిలో. అందులో ఈయన ఒకడు, ఈ మూఢ భక్తి కలిగినటువంటి ఉత్తరం రాసినటువంటి ఆయన మూఢభక్తి కలిగినటువంటి ఆయనకి దేశం అంటే భక్తి ఉంది కానీ ఎట్లా రావాలి అనేది లేదు. ఇప్పుడు గాంధీ గారు ఏమంటున్నా అంటే, నాయన దేవుడు నాకు ఇచ్చిన నడిపింపు ప్రకారం నేను చేస్తున్నా అన్నాడు. దేవుని చిత్త ప్రకారం దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. శాంతంగా సంపాదించాలి, ఎవరికి హాని చేయకూడదని బయలుపరుస్తున్నాడు. ఆ రకంగా దేశం కోసం నేను చేస్తున్నా. నీ యొక్క అభిప్రాయాలు నేను గౌరవిస్తున్నా. నీలాగా బోళ్ళంతమంది అనుకుంటూ ఉంటారు, కానీ నేను చేస్తున్నది ఎంతో ఆలోచించి. మరి ఒకళ్ళని చంపితే వాళ్ళు 2 చంపుతారు, 3 చంపుతారు. అలా నష్టపోవటం ఇష్టం లేక దేవుడు ఆయన ఏమంటున్నాడంటే శాంతంగానే వాళ్ళు వెళ్ళిపోవని చెప్పండి అని నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆయన చిత్త ప్రకారం నేను చేస్తున్నాను బాబు అంటూ, నువ్వు కూడా ప్రశాంతంగా ఈ సంగతిని ఆలోచించు బాబు. నేను ఎందుకు చేస్తున్నాను ఇట్లా
శాంతంగా వెళ్ళాలి అనేది ఎందుకు చేస్తున్నానో నువ్వు కూడా ప్రశాంతంగా ఆలోచించున్నాను. యువక రక్తంలో నువ్వు తొందరపడుతున్నావేమో ఆలోచించు. దేవుడు నీకు శాంతిని అనుగ్రహించును గాక. ఏదో ఒక రాజు ఆశ్రమానికి వస్తే నాకు సంతోషం. నీ శ్రేయోభిలాషి ఎంకే గాంధీ. గాంధీ గారు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆయన పూర్తి పేరు ఎంకే గాంధీ. ఆయన రాశారు, ఒక్కరోజు ఇక్కడికి వస్తే నేను కూడా నీకు విషయాలన్నీ చెప్తాను, ఆశ్రమానికి వస్తే అది నాకు చాలా సంతోషం అన్నాడు. ఎవరిని కుక్క అని తిట్టిన ఆయన నిన్ను చంపుతాను అన్న ఆయన్ని. ఎట్లా ఇంత ఓపిక, ఎట్లా ఇంత సహనం ఎట్లా వచ్చింది వీళ్ళు అని అనుకున్నాడట ధర్మప్రకాష్ శర్మ గారు. ఇంత ఓపిక ఇంత సహనం రావట కారణం బైబిల్ గ్రంథం అనే తర్వాత రోజుల్లో తెలుస్తుంది. గాంధీ గారికి ఇంత ఓపిక ఇంత సమాధానము ఈ యొక్క సత్యాగ్రహాల ద్వారా శాంతియుతంగా వాళ్ళని పంపించేయాలన్నటువంటి ఆలోచన రావడానికి ఆ బీజాలు పట్టా కారణం బైబిల్ గ్రంథమే అని తర్వాత రోజుల్లో ఆ తర్వాత ఈయన 16వ ఏట అనుకుంటా అప్పుడు తెలుస్తుంది దీనికి. ఇది అంతటికీ ఈ యొక్క గాంధీ గారు ఇవన్నీ ఎలా చెప్పడానికి ఆయనకి ఎవరు బోధించారు ఇవన్నీ? ఆయన ఆరాధించే గాంధీ గారు ఆరాధించే వాళ్ళు ఎవరిని ఆరాధిస్తాడు? హిందూ దేవుళ్ళనే కదా. నెహ్రూ గారు ఎవరిని ఆరాధిస్తారు? హిందూ దేవుళ్ళనే కదా. కానీ ఈ గాంధీ గారు ఈ యొక్క ఆలోచన ఎట్లా వచ్చింది? శాంతితో సౌభ్రాతృత్వంతో ఆ యొక్క సమస్యని ఎదుర్కోవాలి తప్ప హింసతో కాదు, కోపంతో కాదు అనే మాటలు ఈయనకి ఎవరు చెప్పారు? ఏ గ్రంథం చెప్పింది? ఈయన చదివిన గ్రంథాల్లో ఏ గ్రంథము చెప్పలా. ఈయన చదివిన ఒకే గ్రంథం. ఆయన అన్ని గ్రంథాలు చదివాడు కదా గాంధీ గారు. ఆయన గ్రంథాలే కాక అన్ని గ్రంథాలు చదివాడు. బైబిల్ గ్రంథం కూడా చదివాడు బాగా. బైబిల్ గ్రంథం చదివితే దాంట్లో దొరికినాయి ఇవన్నీ. యేసు ప్రభు వారు చెప్పినటువంటి అన్నీ దొరికి ఆ శాంతం ఆయనకు వచ్చింది. ఈయనలో ఉన్న ఈ శాంతం చూచి ఆయనలో ఉన్నటువంటి ఇతరుల గురించి ప్రేమించే మనస్సు గురించి చూచి ఈయన చెలించిపోయాడు చిన్నపిల్లాడు అప్పుడు. ఆ తర్వాత రోజుల్లో ఈ శాంతము ఈ యొక్క సహనం అనేది బైబిల్ గ్రంథం చదవటం ద్వారా గాంధీ గారికి తెలిసింది అని చెప్పి. కాబట్టి ఈ శాంతమూర్తి, ఈ సహనంగా ఉన్నవని, ఈ ప్రేమకు బోధించేటువంటి దేవుడు ఎవరో అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఒక్కడే. ఈ ప్రేమ సహనము ఇతరులను ప్రేమించు, ఎవరి మీద శత్రుత్వం పగ పెట్టుకోవద్దు అని చెప్పినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆ దేవుడు చెప్పాడని తెలుస్తుంది. కాబట్టి ఈ సంఘటనను మీ ముందుకు తీసుకొస్తే మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో అది తీసుకురావడం జరిగింది. ఇక ఈయన 10 సంవత్సరాల వయసు అట్లా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత 15వ సంవత్సరంలో కొన్ని సంఘటనలు, ఆ పిల్లాడికి 15వ సంవత్సరం వచ్చినప్పుడు కొన్ని జరిగినాయి. ఏం జరిగినాయి? ఆ పిల్లాడికి ఊపకాయం వచ్చిందట. ఊపకాయం వస్తే మరి ఆయన ఊపకాయం వస్తే ఈ కూడా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు. దానికి ఒక లింక్ ఉంది, అది చెప్పాల్సిన అవసరం వచ్చింది. పిల్లలప్పుడు ఒకసారి ఊపకాయం వస్తుంది కొంతమందికి. ఈ పిల్లాడికి కూడా బాగా ఊపకాయం అంటే బాగా స్టౌట్ అయిపోయాడు. డాక్టర్లు అన్నా, బాబు అంత లావు ఉంటో మంచిది కాదు, నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, మార్నింగ్ వాక్, పొద్దున్నే నువ్వు పరిగెత్తాలి, నడవాలి, ఎక్కడో ఏదో బాగా పరిగెత్తే కానీ అది తగ్గదు అని చెప్పారట 15 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చిన ఊపకాయని. ఇక పరిగెత్తున్నాడు. ఈయన ఊరు పుష్కరాకి చుట్టూ అంతా అరణ్యాలే ఉంటాయి అక్కడ. అవన్నీ నేనైతే అజ్మీర్ అనేటువంటి ఊరు దాకా వెళ్ళాను. నేను అజ్మీరు చూశాను మా తీర్థయాత్రలు అప్పుడు. పుష్కర్కి వెళ్ళలేదు కానీ పుష్కర్కి 14 కిలోమీటర్ల దూరం. ఈ అజ్మీర్ నుంచి పుష్కర్కి వెళ్ళే దారి అంతా ఘాట్ రోడ్డు అంటే కొండలు ఆ కొండల మీద అంత అరణ్యం ఉంటుంది కదా, అక్కడ కూడా పూర్తిగా అరణ్యం ఉంటుందట. ఈయన వాకింగ్కి వెళ్ళాలంటే, ఆ ఊరు నుంచి బయటకు వెళ్ళాలంటే ఈ అజ్మీర్కి వెళ్ళేటువంటి ఈ రహదారి మెయిన్ రోడ్డు కాబట్టి ఈ రహదారి మీద వెళ్తున్నాడు. కానీ అది ఎట్లా వెళ్ళింది ఆ రహదారి? దానికి అరణ్యం, అటు ఇటు అరణ్యం ఉంది. కాబట్టి పొద్దున్నే తెల్లవారుజామున ఈయన పరిగెత్తా ఉంటే అటొక సింహం ఇటొక సింహం దారి పక్కన కూర్చుని ఉన్నాయి. ఈయన ఏం చేయాలో తెలుస్తులా. పరిగెత్తుంటే అవి కనపడుతుంది. వెనక తిరిగి పరిగెత్తుకొచ్చాడా అవి వచ్చి మీద పడిపోతాయి. ముందుకెళ్ళాలా వెనక్కెళ్ళాలా ఏం తెలియట్లా. ఒక మొండి ధైర్యంతో అవుతుంది ఆ పైన దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేసి ఆయన ద్వారా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ సింహాలు రెండు కూడా ఏమి చేయకుండా అట్లాగే చూస్తున్నాయంట. ఏం చేయలే, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంటిది? అవి నన్ను తినేయాలి, చంపేయాలి కదా, రాలేదేంటి? పైన దేవుడు చూసుకుంటాడులే అనుకుని నేను పరిగెత్తే అవి అసలు ఏం చేయకుండేది. అది ఒక ఆశ్చర్యమైన సంఘటన. అంటే
దేవుడు హస్తము ఆయన్ని కాపాడుతూ వస్తుంది. ఎవరో దేవుడు నన్ను కాపాడుతున్నాడు, ముసలి నోట్లోంచి కాపాడాడు. అట్లాగే చిన్నప్పుడు కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కూడా నేను బ్రతికానట, అది కాబట్టి కాపాడటమే. ఇట్లా జరుగుతుంది. కానీ ఎవరో దేవుడు ముఖ దర్శనం కూడా ఒక యవ్వన స్త్రీని చూపిస్తున్నాడు అని ఈయనకి డౌట్ వస్తుంది, వెతుకుతూ ఉన్నాడు ఎవరు అని చెప్పేసి. కాబట్టి ఆ వయసులో ఆ సింహాలది అట్లా అయితే మళ్ళీ దర్శనం, ఆయనకి 15వ సంవత్సరం, అది మళ్ళీ దర్శనం, అదే యవ్వన స్త్రీ, అదే కోట, ఆ కోటలోంచి బంగారు ద్వారాలు తెరుచుకోవటం, బయటికి రావటం, కాసేపు అటు అన్ని చూడటం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవటం, బంగారు ద్వారాలు మూసుకోవడం, మళ్ళీ అదే 15వ సంవత్సరం. ఏంటిది ఎలా వస్తుంది మళ్ళీ 2 సార్లు వచ్చింది అని ఆయన అనుకునేవాడంట. వాళ్ళని వీళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఏం కళ్ళ వచ్చిందో అంటున్నారు, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఇక ఆ సంవత్సరం జరిగిపోయింది. అప్పటికైపోయి 16వ సంవత్సరం వచ్చేసరికి అజ్మీర్లో డిగ్రీ కాలేజీకి వెళ్ళాడు. అంటే చదువు అయిపోయింది ఇక్కడ, ఆ పుష్కర్లో 12వ తరగతి దాకా అయిపోయింది అనమాట ఈ లెక్కన. అంతే కదా, డిగ్రీకి గవర్నమెంట్ కాలేజీ అజ్మీర్లో ఉంది, 14 కిలోమీటర్ల దూరం వాళ్ళకి. కాబట్టి డిగ్రీకి అజ్మీర్లో జాయిన్ చేశారు పిల్లాడిని. ఇక అక్కడే హాస్టల్లో జాయిన్ చేశారు. సంపన్నులు కాబట్టి మరి హాస్టల్ ఫీజులు డబ్బులు కట్టాలంటే వాళ్ళు కట్టగలరు కాబట్టి కట్టేసి హాస్టల్లో జాయిన్ చేశారు వారి తల్లి తండ్రి. ఎవరు? ఈ పిల్లాడిని, ధర్మప్రకాష్ని. ఇక అక్కడ జరిగింది విషయం. ఇంగ్లీష్కి ఒక మంచి లెక్చరర్ అట, ఆయన ప్రిన్సిపాల్ గారు కూడా బాగా చెప్తేవాడు. ఈ పిల్లాడు గ్రాస్పింగ్ ఉంది పిల్లాడికి. ఎవరికి? ధర్మప్రకాష్కి ఏ పాఠమైనా చెప్తే బాగా ఆకలింపు చేసుకునే శక్తి ఉంది. కాబట్టి జనరల్గా టీచర్లు పిల్లలు కానీ బాగా అట్లా ఆసక్తి చూపించేవాళ్ళు చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు. ధర్మప్రకాష్ మీద కూడా అటువంటి ప్రేమే వాళ్ళ ఇంగ్లీష్ మాస్టర్ గారికి ఉంది. ఆయనే ప్రిన్సిపాల్ గారు కూడా. ఆయన రేపు చెప్పబోయే పాఠం ఏంటంటే కొండమీది ప్రసంగం అనే పాఠం, ఇంగ్లీష్ పాఠం. కొండమీది ప్రసంగం ఎవరిది? కొండమీది ప్రసంగం అంటే యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని ఆ రోజు పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠ్యాంశంగా ఉంచారు. దానివల్ల అనేక మంది ప్రజలకు లాభం కలుగుతుందని. కాబట్టి ఈ పిల్లాడు ఏం చేశాడు, రేపు చెప్పబోయే పాఠం ఏముందో చూద్దాం, దాని ఉపోద్ఘాతం అంతా రాత్రిపూట సాయంకాలం హాస్టల్లో కూర్చొని చదువుకుంటూ చూస్తున్నాడు. చూస్తే దాంట్లో బ్రహ్మాండమైన మాటలు ఉన్నాయి. ఎంత మాటలు ఉన్నాయంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి పాఠము. ఉపోద్ఘాతం రాశారట, ఇది చాలా ముఖ్యమైనటువంటి పాఠం. ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని విని చూచి చదివి ఇది తెలుసుకునే గాంధీ మహాత్ముడు సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అంతకితం ఎక్కడ సత్యాగ్రహం ఉద్యమం అంటూ ఎవరికి ఏం తెలీదు. ఎవరైనా కోపం వస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపో అని చెప్తారు, అంతే. ఇట్లా సత్యాగ్రహం చేసి నువ్వు వెళ్ళేదాకా నేను ఏం తినకుండా కూర్చుంటా, నువ్వు వెళ్తేనే తింటా అని మొండిపట్టుగా కూర్చోవటం, సత్యాగ్రహం చేయటం అనేది ఎవరికి అప్పటికి తెలియదు. ఈ గాంధీ గారి యొక్క మాటలే ఆ కొండ మీద ప్రసంగంలో ఆ మాటలు ఉన్నాయి. ఒక చెంప మీద ఎవరైనా కొడితే నువ్వు మళ్ళీ కొట్టవద్దు సుమా, రెండో చెంప కూడా చూపించి బాబు నీ కోపం తెరిపోతే ఇంకో దెబ్బ కొట్టు అని చూపించు అని ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు ఆ యొక్క ప్రజలకు బోధించాడు. అది ఈనాటికి అనుసరణీయం, ఈనాటికి అది అవలంబించదగింది. అది చదివిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అమ్మో ఇది ఎంత బాగుందని ముగ్ధులైపోతూ ఉండేవాడు. కాబట్టి ఈ చెప్ప మీద కొడితే ఇంకో చెప్ప చూపించు అని గాంధీ గారు చెప్పారు అని అంటూ ఉండేవాళ్ళు అప్పట్లో. నేను చిన్నపిల్లప్పుడు కూడా గాంధీ గారు చెప్పారు ఈ మాట. కానీ గాంధీ గారు చెప్పడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు చెప్పారు ఇట్లా చెయ్యాలి అని చెప్పి. ఆ విషయాలన్నీ బైబిల్ గ్రంథం ఈయన కూలంకషంగా చదివాడు. ఈయన దక్షిణాఫ్రికాలో లాయర్గా ఉన్న రోజుల్లో ఈ బైబిల్ గ్రంథం అంతా క్షుణ్ణంగా చదివేశాడు. ఈ బైబిల్ గ్రంథం సిద్ధాంతం ప్రకారం ఇది సిద్ధాంతము, ఎవరైనా నీకు అపకారం చేస్తే మళ్ళీ వాళ్ళకి తిరిగి అపకారం చేయవద్దు అనేది. ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అని అంటే కొట్టితే వెళ్ళిపోతారని అందరూ అనుకుంటున్నారు. అప్పటికే మరి నేతాజీ గారు వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోరు, అట్లా కుదరదు, వాళ్ళని అసలు తరిమేయాలి, కొట్టేయాలి, అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చారు మన దేశానికి, వాళ్ళని కొట్టేయాలి, తరిమేయాలంటున్నాడు. దానికి వీళ్ళు ఒప్పుకోట్ల. ఎవరు? నెహ్రూ గారు ఒప్పుకోట్లే, గాంధీ గారు ఒప్పుకోట్లే. వీళ్ళు ప్రధానంగా దేశ ఉద్యమాన్ని నడుపుతున్నవాడు. నెహ్రూ గారు కోట్ల కొలది ఉన్న ఆస్తులు ఉన్నటువంటి ఆయన ఆస్తులన్నీ ఈ ఉద్యమానికే ఖర్చు పెట్టేస్తున్నాడు నెహ్రూ గారు. గాంధీ గారు ఆయనకున్న తలాంతంతా, ఆయన లాయరు, లేబర్ పక్షాన దక్షిణాఫ్రికాలో కార్మికుల పక్షాన పోరాడినటువంటి ఆయన
ఆయనకున్న తలాంతు, ఆయనకున్న విజ్ఞానం అంతా ఈ స్వతంత్ర ఉద్యోగం కోసమే ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఇట్లా మరి దేశభక్తులందరూ కూడా ఇప్పుడు ఈ ధర్మప్రకాష్ గారు తల్లి తండ్రి వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో. ఈ యొక్క మాట చదివిన తర్వాత గాంధీ గారు ఈ మార్పు వచ్చి గాంధీ గారి ఉద్యమం చేపట్టడం, ఈ పద్ధతి అవలంబించడం బైబిల్ గ్రంథంలో దేవుడి వల్లే అని, అది కొండ మీద ప్రసంగం వల్లే జరిగింది అని ఆయన చదివాడు పొద్దుగట్టు. అమ్మో, ఇప్పుడు వరకు గాంధీ గారు ఎంత ధర్మాత్ముడు, గాంధీ గారు ఎంత చక్కగా ఆయన ఉత్తరం రాస్తే అట్లా జవాబిచ్చాడు అనుకున్నాం. దీనికి బేసు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు చెప్పింది అని ఉంది. అప్పుడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే సడన్గా ఒక స్వరం వినిపించిందంట. ఆయన రూమ్లో ఒక స్వరం వినిపించింది. ఏంటి స్వరం అని అంటే, అప్పటి వరకు కూడా ఆయన ఏమనుకుంటున్నాడు, గాంధీ గారు అంటే ఇప్పుడు కొండమే ప్రసంగం అనగానే చూడగానే అమ్మో దీన్ని చూసి గాంధీ గారు ఇంతగా గొప్ప సహనం కలిగి ఉన్నాడనేది తెలిసింది. కానీ అంతకుముందు ఏమనుకున్నాడు ఈయన, ఏదో అందరిలాగానే ఆయన కూడా యేసుప్రభు అన్న ఆయన మంచి భక్తే, కానీ ఆయన గిట్టని వాళ్ళు ఆయన చంపేశారు అనుకుంటున్నాడు. కానీ ఆయన దేవుడని, ఆయన సృష్టికర్త అని ఈయనకి తెలియదు. ఆ సమయంలో ఎవరో తనతో మాట్లాడటం స్పష్టంగా విన్నాడు. నువ్వు బాల్యం నుండి నా కోసమే అన్వేషిస్తున్నావు, నీవు అన్వేషించే వ్యక్తిని నేనే అన్న స్వరం వినిపించిందంట. మనిషి లేడు, గదంతా చూసాడు. ఎవరంటున్నారు? నువ్వు ఆ బాల్యం నుంచి అన్వేషించే వ్యక్తిని నేనే అని చెప్తున్నాడు. ఈయన బాల్యం నుంచి అన్వేషిస్తున్నాడు అంటే అన్వేషించట్లేదా? యవన స్త్రీని చూపించింది ఎవరు? మరి నన్ను ముసలి నోట్లోంచి తప్పించినటువంటి అదృశ్యస్తాలు ఎవరివి? సింహాలు నన్ను, ఆ 2 సింహాలు కూడా నేను వాటి మధ్య నుంచి వెళుతున్నా, నన్ను తినకుండా అట్లా నిలబడిపోయినాయి. దీన్ని చేసింది ఎవరని అన్వేషిస్తలేదా? బాల్యం నుండి అన్వేషిస్తున్నాడు, ఎవరు దేవుడు అన్వేషిస్తున్నాడు. కానీ ఈ యొక్క అన్వేషణకి నువ్వు అనుకున్నావే అది నేనే, నువ్వు ఎవరు ఇవన్నీ చేస్తున్నాడు అనుకుంటున్నావే అది నేనే అంటున్నాడు. ఎవరు? ఈ యొక్క యెహోవా దేవుడు అంటున్నాడు, అది నేనే అని చెప్తా ఉన్నాడు. బాల్యం నుంచి నా కోసమే అన్వేషిస్తాను, నువ్వు అన్వేషించే నేనే అన్నాడు. అటు ఇటు చూసాడు, ఎవ్వరు లేరు. ఏంటి ఇలా వచ్చింది ఎలా అనుకుంటున్నాడు. మళ్ళీ అదే స్వరం, అవే మాటలు. స్వరం వినొచ్చింది దిక్కు. ఏంటి ఈ స్వరం ఇటు నుంచి వస్తుంది ఏంటి అని చూస్తాట. అతడున్న గది వెలుగుతో నిండిపోయింది. అది మామూలు వెలుగు కాదు, అందులో ఎంతో ప్రశాంతత ఉంది. దాంట్లోంచి ఒక స్వరం వస్తుందంట వెలుతులు. ధర్మప్రకాష్, నీ చిన్నతనం నుండి నా కోసమే వెతుకుతున్నావు అని స్వరం. మళ్ళీ నువ్వు వెతుకుతున్నావే, ఎవరు ఇదంతా చేస్తున్నారు? ఎవరు ఈ దేవుడు అంటే ఎవరు? అసలు ఆ దేవుడు ఎవరని వెతుకుతున్నావే? నీ చిన్నతనం నుంచి నువ్వు వెతుకుతున్నటువంటి దేవుడు నేనేనబ్బా అని ఆ స్వరం వినిపించుతుందట. కాబట్టి స్వరం వినిపించాడు. మరి ఈ స్వరం ఎట్లా వినిపిస్తూ అందరికీ వినిపించేస్తాడా దేవుడు అంటే? కాదు. ఆయన ఎవరిని ఏర్పరచుకుంటాడో వాళ్ళకి ఆయన ఇవన్నీ చేస్తాడు. అది ఈ స్వరం వినిపించడం అనేది మరి మీకు చెప్తే మీకు అర్థమైంది కదా. ఆయన దేవుడు అని ఆయన గ్రహించడానికి ఈ స్వరం వినిపించడం అనేది జరిగింది 16 సంవత్సరాల వయసులో ఆయన ఆలోచిస్తుండగా ఎవరు ఈ బైబిల్ గ్రంథంలో దేవుడే అసలు దేవుడు అని ఆయన తెలుసుకునే విధంగా స్వరం వినిపించింది. ఇక ఆ తర్వాత ఇంకా ఆ యొక్క 16 సంవత్సరంలో ఇంకా కొన్ని జరిగినాయి. ఏం జరిగిందంటే కథ, అది ఆ కథలాగా చెప్పేస్తా మీకు. ఆ రాత్రి అప్పటికి 10 అయిపోయిందట, 10-11 అయిపోతుంది. ఇప్పుడు గదిలో పెద్ద వెలుతురు వచ్చేట్టు స్వరం వినిపించడం. నువ్వు బాల్యం నుంచి వెతికే వ్యక్తిని నేను అని వచ్చింది. ఓ పక్కన గాంధీ గారు ప్రభావితమైంది. గాంధీ గారు స్వతంత్ర ఉద్యమం నడిపేటువంటి ఆ యొక్క శాంతియుతమైన ఉద్యమం ఉంది కదా, ఆ శాంతియుతమైనటువంటి ఆ ఉద్యమంకి బేస్ ఈ యొక్క బైబిల్ గ్రంథం అని చెప్పి అనుకున్న ఆ యొక్క కొండమే ప్రసంగం ఉపోద్ఘాతం ద్వారా తెలిసింది. ఆలోచించాడు, బైబిల్ గ్రంథంలో దేవుడే అసలు దేవుడే అంటే వెంటనే దేవుడు కూడా స్వరం వినిపించేశాడు. వెంటనే అప్పుడు ఆ రాత్రిపూట సైకిల్ వేసుకుని, ఆ రోజుల్లో సైకిళ్ళే కదా, సైకిల్ వేసుకుని ఎక్కడికి వెళ్ళాడు? అలా ఈ ఇంగ్లీష్ మాస్టర్ ప్రిన్సిపాల్ గారు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ పేర్లన్నీ చెప్తే గుర్తుపెట్టుకోలేరు, పేర్లు చెప్పడం. ఆ యొక్క ప్రిన్సిపాల్ గారి దగ్గర నాకు ఇట్లా స్వరం వినిపించింది, వెలుగు వచ్చేసింది. 2 సార్లు స్వరం వినిపించింది, వెలుగు వచ్చింది. నువ్వు అన్వేషిస్తున్న వ్యక్తి నేనే అని. ఆయనకి ఆశ్చర్యమైందట. ఆయన ప్రభుని నమ్మిన వ్యక్తి.
ఆ యొక్క ప్రిన్సిపాల్ గారు. ఆయన ఏంటి ఈ కుర్రాడికి దేవుడు నిజంగా ఈయనతో మాట్లాడతాడు, అందరితో దేవుడు మాట్లాడుతుంటే మాటలా, ఈ పిల్లాడిని మాట్లాడాడు అంటాడేంటి, వెలుగు చూశాడు అంటాడు, ఇది ఎంతవరకు నిజం అని అనుకుని, ఏమో బాబు అట్లయితే పాస్టర్ గారు ఉన్న ఆయన దగ్గర పంపుతాను అని చెప్పి, బిషప్ అంట ఆయన, అంటే అక్కడ ఆ రోజుల్లో ఆర్సిఎం చర్చిలేగా ఉంటే బిషప్ గారి దగ్గర పంపించాడు. పేర్లు చేపట్ల, ఎందుకంటే పేర్లన్నీ గుర్తుపెట్టుకోలేరు, నా దగ్గర ఉన్నాయి అవన్నీ కాదు. ఆ బిషప్ గారి దగ్గర పంపించాడు. ఆ రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఎట్లా స్వరం వినిపించింది గదిలో, ఎట్లా వెలుగు వచ్చేసింది, బాల్యం నుంచి నువ్వు వెతికేటువంటి వ్యక్తిని నేనే అని స్వరం వినిపించింది. ఎవరు ఆయన యేసుక్రీస్తు దేవుడు గానే? ఎవరు ఆ దేవుడు? అసలు యేసుక్రీస్తే దేవుడా ఏంటి? నేను ఇప్పుడు దాకా యేసుక్రీస్తు దేవుడా అనుకోవట్లా, ఒక మంచి వ్యక్తి అనుకుంటున్నా. ఒక మంచి వ్యక్తి అన్యాయంగా చంపారు మనుషులు అనుకుంటున్నా, కానీ ఆయన దేవుడని, ఆయన సృష్టికర్త అని, ఆయన కానీ దేవుడా ఏంటి, ఆయన స్వరం ఎవరిదేది అన్నాడు. ఆయన బాగా ఆలోచించాడు. ఆ యొక్క బిషప్ గారు అంటే పాస్టర్ గారు అనుకోండి, చర్చి పాస్టర్ గారు, ఆయన బాగా ఆలోచించి వినిపించింది అబ్బాయి దేవుడి స్వరమే అని చెప్పి ఆయన చెప్పేశాడు. దేవుడి స్వరమే అది, నువ్వు ఏం డౌట్ ఏం లేదు, ఖచ్చితంగా నీతో మాట్లాడింది యేసుక్రీస్తే, నువ్వు ఎందుకు క్రైస్తవుడు కాకూడదు అన్నాడు. నీతో మాట్లాడింది యేసుక్రీస్తేనా అబ్బాయి, ఇంకెవరు కాదు, యేసుక్రీస్తే నువ్వు కూడా క్రైస్తవుడు అయితే మంచిదను. అది నేనెట్ట క్రైస్తవుడు అవుతానండి? బ్రహ్మదేవుడి గుళ్ళో ప్రధాన పూజారి కొడుకుని మేము హిందువులం, మా దేవుళ్ళు వేరు, నేనెందుకు క్రైస్తవుని కావాలి, నేను కాలేను, అట్లా జరగదు అన్నాడు. అటు వదిలేశాడు ఆయన. సరే అట్లా అంతే అట్లా అనుకోకుండా ఆయన సరిగ్గా బోధిస్తే ఏమన్నా ఎట్లా ఉండేదో, అయ్యా బైబిల్ గ్రంథం నువ్వు ఇంటి దగ్గర చదువుకో, నువ్వు హిందువు అయినా పర్వాలేదు అని చెప్పి ఓ బైబిల్ గ్రంథం ఇచ్చి నువ్వు చదువుకో, దాంట్లో ఎంత ఆయన దేవుడు ఎట్లా తెలుస్తుంది, ఆయన సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు, ఆ విషయాలు తెలుస్తాయి అంటే ఎట్లా ఉండేదు. కానీ ఆయన ఒకటే అన్నాడట, నువ్వైతే యేసు ప్రభువుని నమ్ముకో, దేవుడు స్వరం అయితే అన్నాడు. నమ్ముకోకుండా తెలుసుకోకూడదా? తెలుసుకోవచ్చు. ఆయన ఎట్లా దేవుడో చెప్పమంటే యేసుక్రీస్తు దేవుడా అని అడిగాడు ఈయన. అది ఎట్లా దేవుడో, ఆయన సృష్టికర్తయా, ఎట్లా సంగతి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకి అర్థమవుతుంది. అట్లా అనుకోకుండా ఆయనే మాట్లాడాయా, నువ్వు ఆయన నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకో అంటున్నాడు. అది ఎట్లా కుదురుతుందని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఏం చేయాలి, ఎవరు చెప్పరు సరిగ్గా, నిజంగా కూడా ఆయన్ని సరిగ్గా గైడ్ చేయాలి. ఆ ప్రిన్సిపాల్ గారు కానీ ఈ పాస్టర్ గారు కానీ సరిగ్గా గైడ్ చేయాలి. అలా గైడ్ చేయటం అంటే సృష్టికర్త ఎవరు అనేటువంటి జ్ఞానం ప్రజల్లో లేదు. అందరి దేవుళ్ళతో పాటు ఒకవేళ యేసు ప్రభు దేవుడు అయితే అందరి దేవుళ్ళు ఒక దేవుడు, మన దేవుడు వేరే ఉన్నాడు, వాళ్ళ ఇంకొకళ్ళ దేవుడు ఆయన అనుకుంటున్నారే తప్ప ఒక్కడే దేవుడు ఉన్నది, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే సృష్టికర్త అనే విధంగా ఎలా చెప్పాలో చెప్పాలి. మరి మిగతా వాళ్ళు ఎవరు అని అడుగుతారు వెంటనే. యేసు ప్రభు ఒక్కడే దేవుడు అనగానే మిగతా వాళ్ళు ఎవరు అంటారు. అంటే కాదు అని చెప్పాలి కదా. కాదని చెప్పి ప్రాణం మీద తెచ్చుకోండి. ఆ రోజుల్లో ఎంత వ్యతిరేకత ఉందో, క్రైస్తవ మతం అంటే చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి కాదు అని చెప్పాలంటే అది చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు ఏమో, కానీ నువ్వు క్రైస్తవుడుగా లేకపోతే లేదు అని వదిలేశాడు. ఈయన కూడా నేను క్రైస్తవుని అవటం వీలవదులు అని ఈయన వెళ్ళిపోయాడు. కానీ గైడ్ చేయాలి. అట్లా గైడ్ చేసినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంది. బైబిల్ గ్రంథంలో అది కూడా కథలాగానే చెప్తే రెఫరెన్స్లు ఏం చెప్పను. యేసుప్రభు వారు శిలువయాగం అయిపోయింది, మరి మరణ పునరుద్ధానాలు అయిపోయిన తర్వాత అపొస్తలులు మరి ఈ యొక్క సువార్త బోధించేటువంటి సందర్భాల్లో ఆ యొక్క శిష్యులు ఒక 7 అదనంగా ఈ యొక్క సువార్త బోధించే నిమిత్తం ఏర్పాటు చేసి, మరి యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా సువార్త ప్రకటిస్తున్నటువంటి రోజుల్లో దేశం మీదకి పంపారు. అన్ని చోట్ల సువార్త ప్రకటిస్తున్నారు. ఫిలిప్ అనేటువంటి ఆయన ప్రకటిస్తున్నాడు. వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే దేవుడు ఆయన యొక్క ఆత్మ వాళ్ళ మీద ఉంచి శిష్యులు ఎట్లా మంచి కార్యాలు మహత్కార్యాలు చేయగలిగారో ఈ 7 కూడా చేయగలుగుతున్నారు. ఫిలిప్ అయినటువంటి ఆయన ఆత్మపూర్ణైపోయి ఏదంటే అది జరిగిపోతా అన్నమాట. యేసు నామములో ఇది జరగాలంటే జరిగిపోతున్నాయి. ఆయన బ్రహ్మాండంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో కందాకే అనేటువంటి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణి, ఆమె దగ్గర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఒక ఆయన ఆసక్తి కలిగి దేవుడు అంటే ఎవరు, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు కారు, ఆ కందాకే రాణి వాళ్ళు అన్నారు. యేసు ప్రభువు దేవుడు అంటే ఎవరు, యెరూషలేములో ఆయనకి దేవాలయం ఉందట, వెళ్ళి చూసి రావాలని ఆయన రథం వేసుకుని ఒక రోజు వచ్చాడు చూశాడు, ఏదో యేసు ప్రభు వారు ఇక్కడ నడయాడారా అవి చూశాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనకి
సృష్టికర్త అని ఎవరో ఏం చెప్పట్లా. వెళ్తా వెళ్తా రథం మీద ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఈ యెషయా గ్రంథంలో చెప్పబడిన కొన్ని మాటలు చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు ఎవరి గురించి అని తెలుస్తులా. యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు, ముందుగా చెప్పాడు, యేసు ప్రభువారు వస్తారు, ఇట్లా మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన శిలువయాగం చేస్తాడు, ప్రజలందరి పాపాలు ఆయన మీద వేసుకుంటాడు అని చెప్పి ఆ యొక్క పడిన బాధలన్నీ ఉన్నాయి యెషయా గ్రంథంలో. ఆయన శిలువ ఎలా మోస్తాడు, ఆయన ఎలా కొట్టి చంపుతారు, ఇదంతా లోక కళ్యాణార్థం ఆయన చేస్తాడనే విషయాలు యెషయా గారు ప్రభువు నరరూపంలో రాకముందు 740 సంవత్సరాల క్రితం దేవుడు పలికిచ్చేసాడు, అవి జరిగిపోయినాయి. కానీ ఆయన చదువుతున్నాడు, కానీ ఈయన ఎవరబ్బా అనుకుంటున్నాడట. ఈ యేసు ప్రభు గురించే ముందుగానే రాయించబడిందనే విషయాలు తెలియట్లేదట. తెలియకపోతే ఈ యొక్క ఫిలిప్ అన్న ఆయన ఒక ఊరిలో ఉంటే దేవుడు స్వరం ద్వారా మాట్లాడు. ఫిలిప్పు ఒక ఆయన నన్ను అన్వేషిస్తూ వచ్చాడు, నేను ఎవరో తెలుసుకోవాలని వచ్చాడు, వెళుతున్నాడు, కానీ నేను ఎవరో ఆయనకి ఎవరో చెప్పలా. నువ్వు వెంటనే పరిగెత్తికెళ్ళి అడ్డదారిలో వెళ్ళు, ఆయన రథం దగ్గరికి వెళ్ళు, నేనెవరినో యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలు ఎవరి గురించో నేను సృష్టికర్త అనే విషయానికి బోధపడి చెప్పు అంటే ఆయన ఆగమేఘాల మీద అడ్డదారిలో వచ్చి ఆయన రథం దగ్గరికి వచ్చి బాబు అప్పుడు చెప్పాడు గ్రంథాన్ని. ఆయన యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడట. మీరు చదువుతున్నారు కదా ఆ గ్రంథంలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలిసిందా అంటే ఏమనండి, మాకు ఏం బోధపట్టలేదు, ఎవరో ఇదంతా చేశారంటున్నారు, ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అంటే బాబు ఇదంతా యేసు ప్రభు గురించే అని చెప్తే ఆయన అంటాడు, ఎవరైనా నాకు బోధిస్తే తెలుసుద్ది, ఎవరేం చెప్పలేదు, వెళ్ళాను చూశాను వచ్చాను అని అంటే అలా కాదు, దేవుడు ఆత్మచేత నాకు సంధించి చెప్పాడు, దీని విషయం ఇది ఆయన సృష్టికర్త అని చెప్పాడు. కాబట్టి ఆయన ఎంతో స్వార్థ ప్రకటించాడట ఆ రోజుల్లో. ఆ యొక్క ఆర్థిక మంత్రి గారు, కందాకే రాణి దగ్గర ఉన్న ఆర్థిక మంత్రి గారు యేసు ప్రభు గురించి ఎంతో స్వార్థ ప్రకటించాడంట ఆ రాజ్యంలో తర్వాత రోజుల్లో. కాబట్టి అట్లా గైడెన్స్ ఇవ్వాలి ఎవరైనా, మన క్రైస్తవులు అన్నవాళ్ళం ఎవరైనా అసలు దేవుడు ఎవరో అన్నప్పుడు కొంచెం వివరంగా చెప్పాలి. ఏదో మతోన్మాదుల దగ్గర చెప్తే వాళ్ళు వినరు, మనం చెప్పక్కర్లేదు. కానీ ఆసక్తి కలిగి అసలు దేవుడు ఎవరు, ఎందుకు దేవుడు, ఎట్లా దేవుడు, ఆయన ఒక్కడే ఎందుకు దేవుడు, మిగతా వాళ్ళు ఎందుకు కాదు అడుగుతారు. అవన్నీ చెప్పాలి. ఏమో అన్నీ మాకు తెలీదు, నువ్వు చర్చికి రా అంటే చర్చికి రావటం వీలవదు. చర్చికి రావటం అంత సామాన్యమైన పని కాదు. సాతానుడు ఉండనే ఉన్నాడు, దేవుడి వైపు చూడనివ్వడు, వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. మన మనోనేత్రాలు గుడ్డితనం చేస్తారు. మనకు మనోనేత్రాలు గుడ్డితనం కలగజేయకపోయినా మన చుట్టూ ఉన్న వారి నేత్రాలు కూడా గుడ్డితనం కలదు. ఇప్పుడు ధర్మ ప్రకాష్కి ఆసక్తి ఉంది, యేసు ప్రభు వైపుకి రావాలన్నది, చర్చికి వెళ్ళాలనే ఉంటుంది. కానీ వెళ్ళనిస్తారా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా? వాళ్ళని వెళ్ళకుండా చేసేది ఎవరు? సాతానుడు మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసి క్రైస్తవ్యం అనంగానే నో అనేటట్టుగా చేస్తారు. ఈ పిల్లాడిని వెళ్ళనివ్వరు. కాబట్టి అన్ని బాధలు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఒకసారి వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి సరిగ్గా చెప్పాలి, కానీ చెప్పకుండా వదిలేయటం వల్ల ఇక ఆయన నాకెందుకులా అన్నాడు. దేవుడు సాక్షాత్తు స్వరం వినిపించిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు ఇక మళ్ళీ ఆలోచించలే ఆయన. ఆ రోజు రాత్రికి రాత్రి ప్రిన్సిపాల్ దగ్గర పరిగెత్తాడు, పాస్టర్ గారి దగ్గర పరిగెత్తాడు. ఎవరి స్వరం వినిపించిందంటే ఎవరు సరిగ్గా చెప్పలా, వదిలేసి ఇక ఆయన ఎట్లాగో మంచి జ్ఞానం కలిగిన వాడు, కవిత్వాలు అవి కూడా రాసేవాడు, చదువుతో పాటు లీడర్గా ఉండేవాడు, అక్కడ కవిత్వాలు రాసేవాడట, జర్నలిజం మరి కొన్ని వ్యాసాలు రాసేవాడట పత్రికల్లో, ఇవన్నీ రాస్తూ ఉండేవాడు. మంచి ఇది ఉందన్నమాట, తెలివితేటలు ఉన్నాయి పిల్లాడికి. ఇలా చేస్తూ ఉన్నాడు. డిగ్రీ అయిపోయింది. ఇక డిగ్రీ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వచ్చేసాడు. ఇక ఇన్నాళ్ళకి ఏం లేదు. 16 సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటన తర్వాత ఇక యేసుప్రభు గురించి ఇక ఆలోచనే లేదు. మరి అలా వెళ్ళిపోతుంటే దేవుడు వదిలిపెడతాడా? దేవుడు ఆయన ఏర్పరచుకున్నది ఎందుకు? ఆయన పరిచర్య చేయాలి అని చెప్పి చేశాడు. మరి ఆయన ఏదో ఒక స్వరం వినిపించాడు, కానీ దానివల్ల అక్కడ ఉపయోగం జరగల. ఏం జరగల? ఆయనకు వచ్చినటువంటి అనుమానం ఎవరు క్లియర్ చేయలే. ఇక అప్పుడు అనుకున్నాడట ఆయన ఒక నిర్ణయం, ఇక ఈ యేసు ప్రభు గురించి ఆలోచించొద్దు అనుకునే ముందు ఒక ఆలోచన చేశాడట. సరే వీళ్ళెవరు సరిగ్గా చెప్పట్లేదు, యేసు ప్రభు దేవుడా కాదన్నది. కొండ మీద ప్రసంగం అయితే బ్రహ్మాండంగా నచ్చింది నాకు అనుకున్నాడట. అనుకుని ఈ ప్రసంగం ప్రకారం క్రైస్తవులు ఉంటున్నారో లేదో చూడాలి ఆయన అనుకున్నాడు. చాలామంది ఇతర జనులు అదే అనుకుంటారు. ఈ యొక్క సువార్త మీటింగ్స్లో
యేసు ప్రభువారి గొప్పదనం గురించి మరి చెప్తారు కదా, అవన్నీ వింటుంటారు. యేసు ప్రభువారు ఇంత గొప్పవాడా, యేసు ప్రభువులో ఉన్నవాళ్ళు క్రైస్తవులు అన్న వాళ్ళు ఇలా ఉంటారా అనుకుంటారు. అలా మనం ఉన్నామా లేదా పరీక్ష చేస్తారు. ప్రభువుని నమ్ముకున్నారంట, దేవుణ్ణి నమ్ముకున్నారంట, వీళ్ళు ఎట్లా ఉన్నారో చూద్దాం, వీళ్ళ పరిస్థితి ఏంటి, మనకి వాళ్ళకైతే ఏమైనా తేడా ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అసలు మన మీద ఒక కన్ను నిఘా వేసి ఉంచుతారు. వాడు చూస్తూ ఉంటారు. మనకంటే ఎక్కువగా క్రైస్తవుల లోపాలు వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళే పట్టుకోగలుగుతారు. ఇక చక్కని పరిశీలన జరిగింది. ఆయన చక్కని పరిశీలన పెట్టాడు. క్రైస్తవులు అన్నవాళ్ళు మాట ఆ ప్రకారం ఉంటున్నారో లేదో చూస్తే వాళ్ళు అలా లేరట. ఏం పరీక్ష పెట్టాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్దాం. మరి ఈ యొక్క 140వ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించును కాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మా పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు. ఈరోజు ఈ యొక్క 140వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపు నాకు దయచేశారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా, వింటున్న బిడ్డ హృదయాలు తెరిచి విషయాన్నంతా గ్రహించి శక్తిని దయచేశారు. ఈ విషయాలు అనేక మంది ప్రభువా మరి అన్యజనులకి, ఇతర జనులకి వారు ప్రభువా బోధించే విధంగా మీరు సహాయం చేయమని, నిరంతరం మీ కాపుదల మా అందరి మీద నుంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచడం. వందనాలు.